వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు మనము ప్రజాభవన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ప్రతి మంగళవారం రోజు ప్రజావాణి నిర్వహిస్తుంటారు. అంటే అధికారులు నేరుగా ఎవరు ప్రజల సమస్యలను దరఖాస్తులు ఎవరైతే ఇస్తారో వాళ్ళ దరఖాస్తులు తీసుకొని వాళ్ళ సమస్యలకు పరిష్కారం చూపే దశగా ఇక్కడ ప్రజావాణి నిర్వహిస్తుంటారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏడాది గడిచిపోయిన ఎంతమందికి సమస్యలు పరిష్కారమైనవి కాలేవు అనే అంశాలపైన మాట్లాడదాం. ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రజాభవన్ ప్రజలతోటి విలవిలాడిపోతుంది. అక్కడ చూస్తున్నాం ఇప్పటికీ లైను చాలా లోపల ఎక్కడికి వెళ్ళి అయితే ఎంక్వైరీ జరుగుతుంటుంది. ఎంక్వైరీ సెక్షన్ దగ్గర చూస్తున్నాం మనం లైన్ చాలా పెద్ద ఎత్తున లైన్ ఉన్నది. అంటే బయట అంతే ఉన్నారు, ఆ లైన్లు అంతే ఉన్నారు, మళ్ళీ లోపల కూడా అంతే విధంగా పబ్లిక్ మాత్రం ఉన్నది. ఇక్కడ మీడియా పాయింట్లో చూస్తున్నాం మనం. మీడియా పాయింట్ దగ్గర కూడా ఆ రేంజ్లో పబ్లిక్ ఉన్నారు. అంటే వీళ్ళు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వివిధ గ్రామాల నుంచి ఇక్కడ వచ్చేస్తారు. వీళ్ళ సమస్యలు ఏంటి, సమస్యలు మరి వీళ్ళు దరఖాస్తు చేసుకుంటే పరిష్కారం అవుతున్నాయా లేదా అనే అంశాలపైన ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొంతమంది మనతో ఉన్నారు. అన్న చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం పేరు మీ పేరు? సార్ మేము తెలంగాణ రాష్ట్ర సాక్షర భారత్ ఉద్యోగులం. 2018 నుంచి మాకు అప్పుడు టీపీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మాకు ఎన్నోసార్లు హామీ ఇచ్చిండ్రు, మీకు మా ప్రభుత్వం రాగానే మీకు ఉద్యోగాలు తప్పకుండా ఇస్తామని. రాహుల్ గాంధీ గారికి కూడా చెప్పగలిగినాం మేము, ఆయన ఇక్కడికి జోడో యాత్రలు వచ్చినప్పుడు. అప్పటి నుండి మాకు ఎంతమంది మినిస్టర్లుగా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మేము అప్పుడు కలిసినాము. అప్పుడు మీరు అంతా గవర్నమెంట్కు, మన గవర్నమెంట్ వస్తే మీకు అందరికీ ఉద్యోగాలు తప్పకుండా మేము ఇవ్వగలుగుతాం, మాకు సహాయం చేయండి అని అప్పుడు వీళ్ళంతా చెప్పగలిగినారు మాకు. కానీ మేము ప్రభుత్వం రావడానికి సైనికుల్లాగా పనిచేసినాం కాంగ్రెస్ గవర్నమెంట్ కోసం. మేము పనిచేసినందుకు మాకు ఉద్యోగాలు ఇస్తారని మేము ఆశపడ్డాం. సంవత్సరం అవుతుంది మేము ప్రజాభవన్ చుట్టూ అందరూ మన మినిస్టర్ల చుట్టూ తిరుగుతున్నాం, అందరికి వినతి పత్రాలు ఇస్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మాకు ఇస్తామని చెప్పడం తప్ప ఇప్పటి వరకు మాకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి కూడా 18 మందికి న్యాయం జరుగుతలేదు. దయచేసి మమ్మల్ని గుర్తించి ముఖ్యమంత్రి గారు మమ్మల్ని గుర్తించి, మంత్రులందరూ మమ్మల్ని గుర్తించి కేబినెట్ మీటింగ్లో చర్చించి మాకు ఉద్యోగాలు వచ్చే విధంగా మాకు చేయగలరని చెప్పి మేము. ఉద్యోగాలు అంటే పర్మనెంట్ ఉద్యోగాలు లాగిస్తామన్నారా, లేకుంటే ఏదన్నా ఇంకా అందులోనే ఏమన్నా వేతనాలు మీకు ఇచ్చే వేతనాలు పెంచుతామని చెప్పారా? గవర్నమెంట్ ఉద్యోగాలు గ్రామ పంచాయతీలనే మిమ్మల్ని ఉపయోగించుకుంటాం, గ్రామ పంచాయతీకి సంబంధించిన ఉద్యోగులు మిమ్మల్ని గుర్తిస్తాం, మా ప్రభుత్వం వచ్చేయండి అని చెప్పడం జరిగింది. అప్పుడు దానికోసం మేము ప్రయత్నం చేస్తున్నాం సార్. మరి దాదాపుగా ఇప్పుడు 1 year అయిపోయినట్లేనే కదా, 1 year అయిపోయింది, ఇంకో నెల గిడ దగ్గర పడుతుంది. మరి ఇప్పుడు ఏమంటున్నాడు సీఎం, ఏమంటున్నాడు? అసెంబ్లీ సమావేశాలు ఈరోజు అయితే జరుగుతున్నాయి. సో దీనికి సంబంధించిన శాఖ మంత్రి ఉంటాడు కదా, ఆ మంత్రిని మీరు ఎప్పుడన్నా కలిశారా? మరి ఆ మంత్రి ఏమంటున్నాడు? ప్రభుత్వ తీరు ఎట్లా ఉంది మరి? ఇప్పుడు అందరు మినిస్టర్లు కలిసాం, సీతక్క గారిని కూడా కలిసాం. ఈరోజు కూడా సీతక్క గారిని కలవడానికి వచ్చినాం. సీతక్క గారు మాకు మేము రావడానికంటే మా వాళ్ళు కొంచెం లేట్ అయినా, అందరం వచ్చినాం కలుద్దాం అనుకునేసరికి మేడం గారు వెళ్ళిపోయినరు. ఆమె కూటమే వచ్చినాం మేము సార్. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? చౌటుప్పల్ మండలం. ఏం పేరు మీ పేరు? నా పేరు సుజాత. ఏం చేస్తారమ్మా? మేము సాక్షరాబాద్ కోఆర్డినేటర్. ఏంటి మీ వేతనం ఎంత? 2000. 2000. మా ప్రజాభవన్కి వచ్చారు కదా, మరి చెన్నారెడ్డి కానీ కాకపోతే ఇక్కడ సంబంధించిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు ఎవరైనా కలిసిరా? చేస్తాము అంటున్నారు, అంతేగాని ఏమి చేస్తలేరు. మేము ఇట్లా ఉన్నాము, సార్ వాళ్ళు అట్టనే ఉన్నారు, ఏం చేస్తలేరు. ఎన్నికల మేనిఫెస్టోలో మీ గురించి మాట్లాడారు, మీ గురించి చర్చించారు. అంటే మీరు ధర్నాలు ఆందోళన చేసేటప్పుడు కూడా అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మీకు కొన్ని మద్దతులు కూడా మీకు తెలిపినట్లు ఉంది కదా, ఇప్పుడు ఏమంటున్నా మద్దతులు నెరవేర్చాడా లేదా? ఏమో సార్, మరి చేస్తాడనే అనుకుంటున్నాం సార్, మరి ఏం చేస్తాడో సార్ గారు తెలియదు. ఇక చెప్పమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? మేము కూడా చౌటుప్పల్ మండలం, మేము అది యాదాద్రి భువనగిరి. మేము కూడా సాక్షరాబాద్ విలేజ్ కోఆర్డినేటర్. మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత కష్టపడి చేసినందుకు మాకు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మాకు చేశారని నమ్మకంతో మేము అంత దూరం నుంచి ఈ ఎండనక ఎన్నోసార్లు తిరిగినాము. అసలు మార్నింగ్ 5:30 నుండి ఇక్కడికి వచ్చినాం మేము. చిన్న పిల్లల్ని వదిలేసుకొని ఇంతగానం వస్తున్నాం. కనీసం మా బాధ చూడలేకనన్నా ఇప్పుడన్నా స్పందించి మాకు మమ్మల్ని గుర్తిస్తాడని ముఖ్యమంత్రి గారికి మేము. మరి అధికారులు ఏమన్నారమ్మా? మీరు ఇచ్చే దరఖాస్తు తీసుకుంటప్పుడు అధికారులు ఏమంటున్నారు? చేస్తామని అంటారు అందరూ, మాకైతే చేయండి మాత్రం ఎవరు చెప్పలేదు, చేస్తామని చెప్తారు. మేము అసలు మాకు లేదని చెప్పారు ఆయన. మేము బిఎల్ఓ డ్యూటీ కూడా చేస్తుంటుంది.
ఎలక్షన్ డ్యూటీనే చేసినాం. మేము ఎక్కడికి వెళ్ళినా ఎలక్షన్ డ్యూటీ చేసినాం. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా చేస్తాం అంటున్నారు. మేము ఇక్కడే ఉంటున్నాం, వాళ్ళు అక్కడే ఉంటారు. ప్రతి ఒక్కరికి వినతి పత్రాలు మాత్రం మేము ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తున్నాం మా వంతుగా. మరి మమ్మల్ని ఏం చేస్తారో ముఖ్యమంత్రి సార్ గారు మీరు ఖచ్చితంగా దయచేసి మమ్మల్ని విధుల్లోకి తీసుకుంటారని మేము మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలియజేస్తున్నాం. మీ ప్రభుత్వం వచ్చినాక మీరు హామీ ఇచ్చినట్టు మీ మాట వరకన్నా మీరు నెరవేరుస్తారని మేమందరం నమ్ముతున్నాం సార్. మమ్మల్ని తీసుకోండి. ఇప్పటికీ ఏడాది అయిపోయిందమ్మా ఈ ప్రభుత్వం వచ్చి. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, అందులో మహిళలకు మాత్రం ఎటువంటి నష్టాలు ఉన్నాయి, ఏ ఉద్యోగం చేసినా ఏ పనిలో ఉన్న నష్టాలు ఉన్నాయి, మళ్ళీ ఇబ్బందులు ఉన్నాయని చెప్పిన ఈ ప్రభుత్వం. మరి ఇప్పుడు 1 year అయింది. 1 yearలో ఎట్లా అనిపిస్తుంది ప్రభుత్వం తీరు, వైఖరి? ఏమనుకోవాలి సార్, అసలు మేమైతే మా వరకైతే విధుల్లో చేస్తున్నారు, కానీ మా పోరాటం మాత్రం ఇంకా మేము ఎక్కడే ఉన్నది అక్కడే ఉంటుంది మాది. దయచేసి ముఖ్యమంత్రి గారు సాక్షర భారతి విలేజ్ కోఆర్డినేటర్లుగా మేము కోరుకునేది ఏంటంటే మమ్మల్ని ఒక్కసారి ఏ పనైనా మమ్మల్ని మాత్రం తీసుకోవాలి. మా సాక్షర భారతి వాళ్ళని ఖచ్చితంగా మీరు విధుల్లోకి తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం, అందరి తరపున చెప్తున్నాం. ప్రభుత్వం ఇదే తీరుగా ఉండి ఇప్పటికే 1 year అయిపోయింది. ఇప్పుడు కూడా ఇట్లనే ఉన్నదనుకో, మీకు ఇచ్చిన మాట ప్రభుత్వం నెరవేర్చకపోతే ముందు మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? చెయ్యదు అనే అభిప్రాయం మాత్రం ఇంకా రావట్లేదు. చేస్తారనే నమ్మకంతో మేము ఇంత దూరం కొనసాగిస్తున్నాం. మాకైతే ఆ నమ్మకం ఉంది. మరి అలాంటి నమ్మకాన్ని మాత్రం ముఖ్యమంత్రి గారు అలా చేయరని మాకు గట్టి నమ్మకం. చేస్తారనే వచ్చేసినాం, ఖచ్చితంగా చేస్తాడు. చెప్పండి పెద్ద మనిషి, ఏ సమస్యతో మీరు ఇక్కడ వచ్చారు? డబల్ బెడ్రూమ్ కోసం వచ్చినాను. నాది నల్గొండ జిల్లా, మాడులపల్లి మండలం, పాములపాడు గ్రామం. నాకు ఒక 2 గుంటల భూమి ఉంది, ఒక 2 గుంటల ఇల్లు జాగు ఉంది. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఇక్కడనే బతున్నా. నాకు అక్కడ జీవనోపాధి లేదు. మరి ఇక్కడ డబల్ బెడ్రూమ్ కావాలని అడిగితే ఇక్కడ ఆధార్ కార్డు అడ్రస్ ఇక్కడ ఉందా అంటారు. నాకు ఇక్కడ దేని మీద మార్చుకోవాలి? ఆధార్ కార్డు జిరాక్స్, నేను ఆధార్ కార్డు కిరాయిల మీద మారిస్తే వాళ్ళు గొడవ పెడుతున్నారు, మా ఇంటి మీద ఎట్ట పెట్టుకుంటే ఆధార్ కార్డు అని. మరి ఇక్కడ నాకు ఒక డబల్ బెడ్రూమ్. మహబూబ్నగర్ జిల్లా అన్నావు, నీకు ఊళ్ళో ఇల్లు లేదా? జిల్లా నల్గొండ జిల్లానా? మరి ఊళ్ళో ఇల్లు లేదా? లేదు, ఇల్లు జాగుంది. 10 సంవత్సరాల నుంచి ఇక్కడనే బతున్నాను నేను. ఇక్కడ డబల్ బెడ్రూమ్ కోసం అప్లికేషన్ దరఖాస్తు ఇద్దామని వచ్చిన. మరి ఇక్కడ ఆధార్ కార్డు ఉందా అంటారు. మరి ఇక్కడ ఎక్కడ తీసుకొని నేను డబుల్ బెడ్రూమ్ వస్తే ఇక్కడనే తీసుకుంటా, ఆధార్ కార్డు అడ్రస్ కూడా మార్చుకుంటా. అదే నా సమస్య. పెన్షన్ వస్తుందా పెద్ద మనిషి? పెన్షన్ రావట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానీ పడతలేదు రైతు బంధు. అంత కేసీఆర్ వచ్చినప్పుడు పడేది. పరిస్థితి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఈయన కూడా అట్లా ఇవ్వదు కదా. మరి 1 year పాలన తీరు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడన్నా చూసినావా? చాలా పెద్ద వయసు ఉన్నది మీది, 50 ఏళ్ళ దగ్గరలో ఉన్నారు, చాలా మంది ముఖ్యమంత్రులను చూసుకుంటారు. ప్రజాపాలన అంటుండు, ప్రజాప్రభుత్వం అంటుండు, మంచిగానే ఉంది. కానీ ఇల్లు లేని తెలంగాణలో బతికే ఒక్కరికి, ప్రతి ఒక్కరికి నాకు ఇల్లు లేదు అనొద్దు. ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలి. పల్లెటూళ్ళలో కానీ పట్టణాలలో కానీ. పల్లెటూళ్ళలో ఆదాయం లేక పట్టణాలలో వచ్చి బతురు, వాళ్ళు కిరాయిలు కట్టుకోలేక ఇబ్బంది పడుతురు. వాళ్ళకు ఒక ఇల్లు ఇస్తే చాలు, ఏం చేయకుండా ఏం లేదు. అదే ముఖ్యమైన పాయింట్, ఇల్లు కావాలి. ఇవాళ గూడు నీడ కావాలి. పక్షి కన్నా నీడ గూడు ఉంటుంది కానీ మనిషికి ఇవాళ ఇల్లు లేదు. స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటిపోయినా కూడా ఇల్లు లేని వాడు ఉన్నాడు. ఇవాళ ఎన్నో కష్టాలు పడి చేసిన కష్టం మొత్తం కిరాయిలకు పోతుంది. ఇవాళ 4000, 5000, 10,000 ఒక్క రూమ్కు 5,000 అంటారు. మరి కూలికి పోతే ఏమొస్తుంది? 500, 400. చేసిన కష్టం అంతా కూలికి అవుతుంది, కిరాయిలకు అవుతుంది. కాబట్టి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి నేను కోరుతున్నాను.